పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొనుటకై అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తిపీఠంలో నానాజీ పట్నాయక్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17, 18, 19 గణపతి లలిత నవగ్రహ చండీ హోమాలు జరుగును. పాల్గొనదలిచిన వారు కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించగలరు. నమస్కారం. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, శివరాత్రి, అమావాస్య తదుపరి రోజు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. మళ్ళీ వీటన్నిటి వల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, అంటే అన్ని రాశుల వారికి ఎలాంటి మార్పులు జరుగుతాయి ఒకసారి తెలియజేయండి. అలాగే తల్లి, మనకు మహాశివరాత్రి ఇప్పుడు అమావాస్య అని అనుకుంటున్నాం కదా. ఈ అమావాస్య మొదలగు పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, ఈ యొక్క పంచగ్రహ కూటమి వ్యవహారాలకు వచ్చేసి సాధారణంగా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, కేతువు ఈ యొక్క గ్రహాల కూటమి అందులో విశేషించి కుంభరాశి లోపలికి ప్రవేశిస్తున్నాయి కనుక వీటి యొక్క ప్రభావము ప్రపంచం మీద ఎలా ఉంటుంది. అలానే మధ్యలో గ్రహణం కూడా వచ్చింది. గ్రహణం మన భారతదేశంలో లేనప్పటికీ కొంచెం ప్రభావం అయితే కనిపిస్తూ ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు చెప్పండి. సాధారణంగా మనకు పాక్షికం భారతదేశంలో ఇప్పుడు కనబడేటటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో అది పాక్షిక గ్రహణం కాబట్టి ఇక్కడ వ్యవహారాలకు వచ్చేటప్పటికి గ్రహణం లేదనే చెప్పవచ్చు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకు పాక్షిక గ్రహణం, ప్రత్యక్ష సూర్యగ్రహణం అయితేనేమో ఖచ్చితంగా గ్రహాలకు సంబంధించినటువంటి విషయాల్లో, గ్రహణాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి వచ్చేస్తే సూర్యగ్రహణానికైతే 12 గంటలు, చంద్రగ్రహణానికైతే మినిమం 9 గంటల ముందు నుంచి దేవాలయాలన్నీ కూడా క్లోజ్ చేసి దాని యొక్క ప్రభావము అంటే ఇల్లంతా కూడా దర్భలు అవన్నీ వేసుకొని జపతప హోమాలు, దైవిక కార్యక్రమాలతో గ్రహణానికి పట్టు విడుపు స్నానాలు ఇవన్నీ చేసుకుంటూ చక్కగా ఆ గ్రహణ నియమాలను మనం పాటిస్తూ ఉండవచ్చు. కానీ ఇప్పుడు మన గ్రహణం లేదు. కానీ గ్రహణం లేకపోయినా ఈ పంచగ్రహ కూటమికి సంబంధించినటువంటి ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఎలాంటి ప్రభావాలు? ఈ యొక్క పంచగ్రహ కూటమి విశేషించి కుజుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు, చంద్రుడి తర్వాత కుజుడు ఎంటర్ అవుతున్నాడు. దీని ప్రభావం వల్ల ఎలా ఉంటుంది అని అంటే, విశేషంగా భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలలో ఊహించని ఫలితాలు, అందులో రాజకీయాల్లో ఊహించినటువంటి మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా వర్తక వాణిజ్యంలో, వ్యాపారాలలో కూడా అనేక విధమైనటువంటి ఒడిదుడుకులు, లాభ నష్టాలు ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం. బంగారము సడన్గా పెరిగి తగ్గుతుంది, వెండి సడన్గా పెరిగి తగ్గుతుంది. అలానే ఎక్కడో ఏవో 2 దేశాలు కొట్టుకుంటున్నాయి యుద్ధానికి, వాటి ప్రభావము కూడా మన ద్రవ్యోల్బణం మీద ఖచ్చితంగా పడుతూ ఉంది. అవునా? ఈ పరిస్థితులకు కారణం ఏంటిది? ఇప్పుడు రాబోయే పంచగ్రహ కూటమి యొక్క సూచనలే ఇవన్నీ. ఇప్పుడు వచ్చేటటువంటి పంచగ్రహ కూటమిలో విశేషించి ఆంధ్ర ప్రాంతం కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ మందికి అనారోగ్యాలు సోకుతాయి అని సూచిస్తుంది అన్నమాట. అనారోగ్యాలు అంటే విచిత్రమైనటువంటి అంటువ్యాధులు కానీ, లేదా అంటే డాక్టర్లకు కూడా అంతు చిక్కనటువంటి రోగాలు ఉత్పన్నమవుతాయి అని ఒక సూచన. అంటే ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల. అవునమ్మా, అందరికీ ఖచ్చితంగా. అలానే రాజకీయాల్లో మార్పులు, సినీ రంగాల్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించి విద్య, వ్యాపార, వాణిజ్యంలో ఒడిదుడుకులు, స్థాన భ్రమణము, స్థాన చలనములు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం వైపు చూసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మన భారతదేశము వాటన్నిటిలో కన్నా అగ్రగణ్యంగా ఉన్నప్పటికీ ఈర్ష్యాద్వేషాలతో భారతదేశాన్ని మేము ఎందుకు అలా ఉండలేకపోతున్నాము అనేటటువంటి ఒక కొత్త రకమైనటువంటి పోకడలు స్టార్ట్ అవుతాయి. దీనివల్ల భారతదేశానికి శత్రువులు పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి.
కనుక మనము జాగ్రత్త వహించాలి. ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం ఖచ్చితంగా 3 నెలల పాటు ఉంటుంది 3 months. భారతదేశం మీద. అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దాకా ఉంటుంది. ఖచ్చితంగా శ్రీరామనవమి వరకు ఉంటుంది. శ్రీరామనవమి, ఓకే. అందులో పాదాలు ఉంటాయి. ఈ ప్రభావము శ్రీరామనవమి వరకు ఒకలా ఉంటుంది, శ్రీరామనవమి తర్వాత ఇంకోలా ఉంటుంది దాని యొక్క ప్రభావాలు. అంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. అమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా ఉన్నట్టే 3 నెలల్లో దశల వారీగా ప్రభావం. ఎందుకంటే డిగ్రీస్ అవి ముందరకు వెళ్తూ ఉన్న కొద్దీ డిగ్రీస్ మారుతూ ఉంటాయి కదా, వాటి యొక్క ప్రభావాల్లో కూడా అనేక విధమైనటువంటి మార్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ మనం సంతోషించవలసినటువంటి విషయం ఏమిటంటే భారతదేశము ప్రపంచ దేశాల్లో కన్నా ఉన్నత స్థాయిలోకి వెళ్తుంది. భారత్ ఖచ్చితంగా ముందడుగు ఉంటుంది. కానీ వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకు విశేషించి స్టాక్ మార్కెట్స్, డిబెంచర్లు, స్పెక్యులేషన్స్, ఈక్విటీసు ఇట్లాంటి వాటిల్లో అనుకోని ప్రమాదాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు నిన్న మీరే చూశారు, వెండి పెరిగింది కదా అని అందరు వెండిలో ఇన్వెస్ట్ చేశారు, సడన్గా తగ్గిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళకి నష్టం వచ్చినట్టేనా లేదా? ఖచ్చితంగా ఇలాంటి మార్పులు జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే ఈ ఇప్పుడు వచ్చేటటువంటి పంచగ్రహ కూటమి ప్రభావమే. గురుగారు, పంచగ్రహ కూటమి వల్ల కొన్ని అనార్థాలు జరిగే అవకాశం ఉంది అని అన్నారు. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏ రాశుల వారు జాగ్రత్త తీసుకోవాలి అంటారు? విశేషంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మేషము, వృషభము, కర్కాటకము, సింహము, మకర రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, ధనిష్ట నక్షత్రము, శ్రవణ నక్షత్రము, తర్వాత కృత్తిక, రోహిణి, తర్వాత అశ్విని నక్షత్రము, ఇటువంటి వాళ్ళందరూ జాగ్రత్తలు పడాలి. ఎలాంటి పరిహారం పాటించమంటారు? సాధ్యమైనంత వరకు ఇంట్లోనే జపతపాలు హోమాలు చేసుకోవాలి. అలానే ఈ యొక్క వ్యవహారానికి వస్తే పంచగ్రహ కూటమి సంబంధించినటువంటి వాళ్ళు అన్ని రాశుల మీద ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంట్లో మానసికంగా దేవతోపాసన చేసుకోవాలి. ఏ దేవతని ఉపాసన చేసుకోమంటారు? సాధారణంగా లలిత అమ్మవారి యొక్క ఉపాసన చేసుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి తగాదాలు, ఇలాంటివి ఫేస్ చేసేటప్పుడు లలిత అమ్మవారిని ఆరాధించమన్నారు, స్తోత్రం చదువుకోమన్నారు. ఏ స్తోత్రం చదువుకోమంటారు? ఇటువంటి గ్రహపీడలన్నీ కూడా తొలగాలి అంటే ఆదిశంకరాచార్య స్వామి వారు రాసినటువంటి లలితా అమ్మవారి యొక్క స్తోత్రాలలో లలితా పంచకము అని ఒక 5 శ్లోకాలు ఉంటాయి. ఈ 5 శ్లోకాలు చక్కగా పారాయణ చేయడం వల్ల మానవుడు ఈ యొక్క ప్రభావాల నుంచి బయటపడతాడు. తప్పకుండా గురుగారు, పంచగ్రహ కూటమి అమావాస్య రోజున ఏర్పడే కొన్ని ఇబ్బందుల వలన ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి స్తోత్రాలు చదివితే వాటి నుంచి బయటపడొచ్చు అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గురుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.